మోసు గడ్డి మోసులా ఉంది. ఇది గడ్డి మోసులా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కాలువ వేటకైతే వచ్చాం అనమాట. సో చాలా రోజుల తర్వాత కాలేజ్ హాలిడే వచ్చింది, ఇలాగ ఫిషింగ్ వచ్చాను. సో కాలువలో ఏమన్నా పడుతున్నాయా లేదని చూద్దాం, మ్యాచ్ జల్లు ఆడదాం. ఓకే రైట్. సో ఫ్రెండ్స్ 3 ఫీటర్లు అయితే వేసాను అనమాట. ఇదిగోండి ఒకటి, ఇదిగోండి రెండోది, ఇదిగోండి మూడోది. సో ఏం చాలా పడతాయి అయితే చూద్దాం. ఓకే రైట్. మనకు చేప అయితే పడింది అనమాట. చేప అయితే పడింది, ఎందాడ ఒకటి పోయింది అనమాట మనకు పెద్దది. సో ఇప్పుడైతే మిస్ అవ్వాలా, పడింది. ఏం చేప ఇది? రాగండి. ఇది కొంచెం చిన్నది, ఎందాడ బాగా పెద్దది పడింది అనమాట, మనకు మిస్ అయిపోయింది. అక్కడ గుచ్చుకుంటే ఇది చిన్నది అనమాట, ఎందాడ పెద్దది పడింది మనకి. ఎందాడ 4 కిలోలు ఉంటుంది, పోయింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అది ముళ్ళు తగిలింది, పోయింది అంతే. దీనికి కూడా పెద్దగా వేసుకోవాలి, ఒక సైడ్ అమ్మటి వేసుకుంది. సో జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట, భుజానికి వేసుకుంది. చూసుకున్నట్లయితే మీరు సరిగ్గా రెక్కకే వేసుకుంది, జస్ట్ సైడ్ అమ్మట. సో జస్ట్ సైడ్ అన్నమాట, రెక్కగా అయితే లైట్గా వేసుకుంది అనమాట. చేప మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో జాగ్రత్తగా తీస్తున్నా. చేప అయితే తీసాను, ఇది ఒక 1/4 కిలో ఉంటుంది. చూసుకోండి అలా ఎక్కడ వేసుకుంది, చూసుకోండి అసలు ముళ్ళు ఈ రెక్కకి వేసుకొని వచ్చిందనమాట. రెక్కకి భుజానికి గట్టికి గుచ్చుకుంది, భుజానికి. సో ఎనీవే మనకైతే ఒక చేప అయితే పడింది, ఒకటి మిస్ అయిపోయింది. పెద్దదైతే మిస్ అయిపోయింది, చిన్నదైతే వచ్చిందనమాట. వీడియో చేసే ఛాన్స్ కూడా దొరకలేదు, ఇందాడ పెద్దది పోయింది. సో ఇదిగోండి ఒక 30 కిలో ఉంటుంది. ఓకే రైట్. నేను చేప అయితే పడింది, పెద్దదనమాట, బాగా పెద్దది. డబ్బా తిరిగి చూపిలేపోయా, కానీ ఎందాట ఒకటి పెద్ద పోయింది, చెప్పా కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇంకోటి అనమాట, చేప సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓహో, ఎండకైతే ఏం కనపట్లా. ఎందాక పోయింది పెద్దది అనమాట, ఇది చిన్నదే కొంచెం. ఫస్ట్ పోయిందని చెప్పా కదా, అదే గుర్తొస్తుంది నాకైతే మాత్రం. ఎన్ని పడినా ఆప దగ్గరికి వెళ్ళిందంటే ఇది మొత్తం ఇరికిచ్చేసింది. త్వరగా బయటికి చేయాలి, లేదంటే ఇబ్బంది మనకి. ముడ్డుకొకటి నోటికొకటి వేసుకుంది అనమాట. సో పెద్ద కష్టమే అవ్వదు తీయడానికి. ముడ్డుకి వేసుకున్నది లైట్గానే తగులుకుంది ఒక రకంగా. సో
చూసుకున్నట్లయితే ఇది ఒక 2.5-3 దాకా ఉండొచ్చు. 2 పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకు ఎక్కువ చెప్పడం కానీ. అబ్బా పోనీ ఇది 2వ ఫిష్ అనమాట మనకి. ముడ్డికి కూడా వేసుకుంది ఒకటి, నోటికొకటి ముడ్డుకొకటి. రైట్, ఆపాలు వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు పెద్ద చేప అయితే పడింది అనమాట. సో క్యాప్చర్ చేయడం కుదరలా వీడియో తీసేది. చూద్దాం ఏం చేప. పెద్దది ఏం కాదు మరీ అంత, ఒక 2 ఉంటుంది అనుకుంటుంది కూడా. రాగండి, చాలాసేపు పట్టింది టైం పట్టాగి. చేయి కూడా కొసిపోయింది, బాగా స్పీడ్గా లాగింది ఫస్ట్. సరిగ్గా గట్టిగా గుచ్చుకోవాలి, లేదంటే లేపే త్వరగా లాగేవాడిని, కానీ అదే అంత గట్టిగా గుచ్చుకోవాలి. జాయిగా తీసుకురావడమే. మామూలు ఆట ఆడిద్దా, బాగా ఆడిద్ది ఆట. మట్ట గుడిసే అది, పెద్ద సైజే మట్ట గుడిసె అయితే. ఆ విషయం చెప్పాలంటే అది ఆ సైజు. సో చూడండి గైస్, ఇంకొక 2 పైనే ఉంటుంది. ఓకే రైట్, ఇంకా ఏం పడితే చూద్దాం. కొంచెం చిన్నదిలా ఉంది ఇది, కాదు ఓ పెద్దదే. గడ్డి మోసలా ఉంది ఇది, గడ్డి మోసలా ఉంది చూస్తుంటే. మరి బయటికి తెత్తగానే తెలీదు ఇదేంటనేది. సరిగ్గా చూడటానికి గడ్డి మోసలా అనిపిస్తుంది. గడ్డి మోసే సూపర్. ఫస్ట్ టైం పెట్టా కాలంలో గడ్డి మోస. అదిరిపోయింది బ్రో, సైజు అదిరింది అంతే.
సైజు మాత్రం. తిరగబడింది. అలా తిరగబడినప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, చేప పోయే అవకాశాలు బాగా ఎక్కువ అన్నమాట. గడ్డి మోస పడింది ఫ్రెండ్స్, 3 కిలోలు ఉంటుంది. అద్దిరింది చేప. గడ్డి మోస అద్దిరిపోయింది అంటే సైజు చూడండి. బాబా గడ్డి మోస. అమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం పడతాయి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇంకో చేప పడింది అనమాట. ఇది కొంచెం చిన్నదే. నీకు అర్థం కాల, లోపల ఇరుక్కుంది బ్రో, ఇరుక్కుపోయింది. వచ్చింది ఇది లాగు. ఓకే రైట్. మొత్తం చిక్కులు పెట్టేసింది ఫ్రెండ్స్. ఇంకో చేప పడింది మనకి. రాగండి. ఫ్రెండ్స్ ఇంకో చేప పడింది అనమాట మనకి. ఈరోజు ఎరగ తీసేస్తున్నాం అంతే కాలంలో మాత్రం మనం. రైట్, ఇంకేం పడతాయి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇంకో చేప పడింది అనమాట. నేను డబ్బా తిరిగేది క్యాప్చర్ చేద్దాం అంటే అసలు అవ్వట్లా, కుదరట్లేదు అనమాట అవి. భుజానికి వేసుకుందాం అనమాట. ఇది కొంచెం డేంజరస్ ఈ చేపను తీయడం. నిదానంగా ఆడించుకొని తీసుకుంటే బెస్ట్. ఇక నేను తీయడానికి కష్టమైపోద్ది ఇప్పుడు నాకు. ఓకే రైట్,
ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిందనమాట. కొంచెం వీడియో సరిగ్గా రావట్లేదు, ఏమవద్దు, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఎందుకంటే ఈ చేపకి ముళ్ళు భుజానికి వేసుకుంది, కొంచెం జాగ్రత్తగా అడిగాలన్నమాట దీన్ని. సో అందు గురించి ఇదంతా కూడాను. సో చూసుకోవచ్చు, ముళ్ళు అయితే బయటకు వచ్చాక ఊడిపోయింది అనమాట. చెప్పాక భుజానికి వేసుకుంది, పోయే ఛాన్స్ ఎక్కువ ఉందని. చూసుకోండి, ఊడిపోయింది బయటకు వచ్చాక. కరెక్ట్, ఇంకా ఏం చేపలు పడతాయి చూద్దాం. చిన్నదిలే చిత్రయ్య కాదు, రాయండి. అది తూటాకులోకి వెళ్ళిపోతుంది. ఎందుకు దీన్ని చిన్నదానికి ఆడనేయడం. ఓకే రైట్, ఇది ఒక 30 కిలో ఉంటుంది. ఓకే, జాగ్రత్త అవతలకు లాగా అటు వెళ్ళాం ఒక తోటలోకి. బాగానే లాగుతుంది. చేద్దాం ఎక్కడే. తీస్తున్నా. మంచి బలం మీద ఉంది. వెళ్ళిపోయారు, వాళ్ళకి చిరాకు వచ్చి ఎంతసేపు ఆడతారు అక్కడే నీళ్ళలో నుంచొని. కోతులు మంచి బలం ఉంది అసలు. రాదు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడ? ఉండపల్లి. అలిపొచ్చి దానికి ఎంతసేపు ఆడిద్ది అది మాత్రం. తూటాకులో వెళ్ళిపోదామని ఎక్కడ ప్లాను. కోతులు డ్యాన్స్. జారిపోతున్నా. లేపేనా? వద్దులే, లేపనలే చెప్తా. అమ్మా, కిలో ఏంటి తాత? పైన ఉంటుంది. ఆపతి లాగే మాక. నిదానం గట్టిలా అవుతుందా? అదే గట్టి పడిందిగా. ఏంటా నువ్వేం చేస్తున్నావు అనుకుంటున్నా నేను. ఇంకా చిన్నదేలే, పెద్ద ఏం కాదు. కాకపోతే అదే అవతల నుంచి రానిస్తా. పెద్దే
ఎవరు వాచ్మెనా? చేసేదేం లేదు, వస్తే ఆపా మీదకి వెళ్తుందని లేపేలే. అందుకుంటామా అసలు? అందుకూడా ట్రై చేస్తావా? సరే సరే. ఆగే చూసినా చేసేదేం లేదు. చెప్తా ఉండు వస్తా. అలా కాదు, అలవాలిగా చేప. ఆగు చెప్తా. చేపను పట్టుకో, ఏది చెయ్యు. చేపను పట్టుకో. వెళ్దలే అందుకో. చేపను గట్టిగా జాగ్రత్త. అక్కడే ఉంది. చేపను పట్టుకో. జాగ్రత్త, ముళ్ళు గుచ్చుకుంటాయి. శంకుల దగ్గర పట్టుకో. శంకుల దగ్గర అంటే అలా కాదు మాయా పట్టుకోవాల్సింది. లేదంటే నేను వదిలే. ఓకే రైట్. శంకుల్లో చేయి పెట్టావు సార్. శంకుల దగ్గర అంటే అనవసరంగా దాని ప్రాణం పోద్ది. ఇగో ఇలా పట్టుకున్నాం అనుకో, సైడ్ అమ్మటి నుంచి చక్కగా అయిపోయేది. నేను లాగనా? పెద్దలే. అడ్లు ఇటేమో తూటాకు. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు అట్లా. పొద్దున్న పూజ చేస్తాం మంచిదే. ఏం పూజ? ఉన్నాయి తప్ప. తీసుకుంటా బ్రో, మట్ట గుడిసెలే తీసుకుంటా. అర్థం కాల. వచ్చిద్దిలే, అదే వచ్చిద్దిలే కానీ వచ్చిద్ది. లాస్ట్ మినిట్లో కూడా బలం చూపించిద్ది చేప. ఏమైంది? మట్టకూడదు. అయిపోయేది. లేపేనా తాత? అందుకున్నావు నిదానంగా. అందుకుంటా ఉండు. నువ్వు అందుకోలేదు తాత. తాడు పట్టుకో. నువ్వు తాడు పట్టుకో. ఇదిగో అలా ఉన్నాయి. రెండు గుచ్చుకున్నాయి. కిలో ఉంటుందా? కిలో పైన ఉంటుంది తాత. ఇది సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఫైనల్లీ పడిన చేపలని అయితే మా మావయ్య అయితే వంపుతాడు అనమాట ఆపాల నుంచి. సో ఏమేమి పడ్డాయో ఒకసారి అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇదైతే ఫస్ట్ హాప్ అనమాట. మొత్తం 2 హాపాల్లో వేసాను చేపలు.
సో ఫస్ట్ ఆప అనమాట. ఫస్ట్ బోని కొట్టిన చేప ఫస్ట్ అయితే ఆప నుంచి బయటపడింది చూడండి. చిన్న రాగండి, స్టార్టింగ్ బోని కొట్టాం కదా. ఇదిగోండి గడ్డి మోస అనమాట. ఇది నాకు కాలంలో ఫస్ట్ టైం అయితే పడింది అనమాట. సో ఇప్పటివరకు ఎప్పుడూ పట్టలేదు గడ్డి మోసని, ఇదే ఫస్ట్ టైం పట్టడం. కిస్ట్లో కూడా పట్టలేదు, కాలువలో పడింది మనకి ఇది ఫస్ట్ టైము. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ గడ్డి మోస అనేది అదిరిపోద్ది అనమాట. టేస్ట్ అసలు మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ముళ్ళు ఉన్నా కానీ పెద్ద చేప కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. రాగండి అయినా కానీ ముళ్ళు ఉంటాయి, లేకుండా ఉండవు. ఇంకా ముళ్ళు ఏం చేప తినాలంటే కొరమేనో ఏదో ఒకటి తినాలి, అపోలో ఫిష్ అంటారు కదా అది. సో ఇది ఫస్ట్ ఆపలో ఉన్న చేపలు మొత్తం. ఇవి వచ్చేసి 6 ఉన్నాయి. ఇంకోటేమో ఇందులో అదే తీసి విడిగా కవర్లో బయట పెట్టాం అనమాట. సో దాంతో కలిపి 7. ఇది ఫస్ట్ ఆపలో ఉన్న చేపలు. సో రెండో ఆప కూడా తీసి ఏమేమి చేపలు ఉన్నాయో అయితే చూద్దాం. ఈ గడ్డి మోస చూడండి ఇంకా బతికే ఉంది, నోరాడేస్తుంది. ఈరోజు హైలైట్ అయితే మాత్రం ఈ గడ్డి మోసే. మా తాత కూడా ఒక వీడియో తీయమన్నాడు దాంతో, అందుకే తీస్తున్నా. చూసారుగా ఎలా ఉందో. ఓకే, నాకు ఈ సీన్ చూస్తే మాత్రం బాహుబలి సినిమాలో రాజమాత మహేంద్ర బాహుబలిని ఎత్తినట్టు ఈ చేపని నీళ్ళలో ఎత్తినట్టు అనిపిస్తుంది. మన కొత్త రాజు గడ్డి మోసు. సో ఫ్రెండ్స్ ఇదిగోండి రెండో ఆప అనమాట. రెండో ఆపలో వచ్చేసి 4 చేపలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి అనమాట. ఒక మట్ట గుడిసె కూడా ఉంది. సో దాని వీడియోలో తీయలేదులేండి, పక్కన దాకలో కనపడుతుంది చూడండి తల. ఓకే రైట్, ఇదిగోండి ఇంకో ఆపలో ఉన్న చేపలు కూడా వేస్తాం. మొత్తం అయితే ఈరోజు మనం 11 రాగిండ్లు అయితే కొట్టాం అనమాట చూసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈరోజు మనకు పడ్డ మొత్తం చేపలు ఇదిగోండి. సో ఇవన్నమాట ఈ వీడియో అయితే. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరైతే తప్పకుండా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మర్చిపోకుండా. ఓకే.